నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ మొట్టమొదటిసారిగా దేశంలో ఎవరూ చేయలేనటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్గా చెప్తున్నటువంటి కులగణన చేసి చూపించింది. సో ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ దిశగా ఫాలో అయ్యారనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికోసం ఏకంగా జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసి పెద్ద ఎత్తున ఖచ్చితంగా కులగణన చేసి తీరాలి అని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఏ రాజకీయ వ్యూహంతో ఇప్పుడు నరేంద్ర మోదీ ఇవాళ కులగణన మీద యూటర్న్ తీసుకొని ఇవాళ చేయడానికి అంగీకారం తెలిపారు, శ్రీకారం చుట్టారు. సో ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేషనల్ సెన్సెస్లో కాస్ట్ సెన్సెస్ కూడా కలిపి చేస్తాము అని. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త డిమాండ్ ఏంటంటే ఎప్పటిలోగా చేస్తారు, ఏ ఏ అంశాలతో చేస్తారు, మరోవైపు ఖచ్చితంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగా ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము సహకరిస్తాం, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక ఎక్స్పర్టైజ్ కమిటీని వేయండి, మరోవైపు మంత్రుల కమిటీని వేయండి, ఖచ్చితంగా ఆ దిశగా చేసి చూపించండి అంటూ కూడా నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ ఎందుకు యూటర్న్ తీసుకొని ఇవాళ కులగణన చేయాల్సి వస్తుంది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేసిన తర్వాత రోల్ మోడల్గా తీసుకొని ఇవాళ కులగణన చేస్తోందా? మరి ఎందుకు నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కులగణనకి? మాట్లాడతాం. మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇవాళ కులగణనకు సంబంధించి ఒక వివాదం, అంటే వివాదం అనకంటే కూడా చర్చ. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటుందంటే సో అది మా బ్రెయిన్ చైల్డ్ అయినా లేకుంటే మేము చేసింది వాళ్ళు ఫాలో అయినా ప్రజలకు మేలు జరుగుతుంది కదా అనేది వాళ్ళు అంటున్నటువంటి మాట. సంబరాలు చేసుకుంటున్నారు. నరేంద్ర మోదీ వ్యూహంగా ఇది ఒక ఖచ్చితంగా కులగణన దేశవ్యాప్తంగా చేయాలి, రాష్ట్రాల్లో చేసినటువంటి కులగణన వాళ్ళు చేసింది కులగణన కాదు, వాళ్ళు కేవలం రాజకీయం చేశారు, మేము చేస్తేనే కులగణన ఆయన చెప్తున్నాడు. ఏంటి అసలు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక వ్యూహాత్మకమైన ఎవరు ఊహించని డెసిషన్ తీసుకున్నారు క్యాబినెట్లో. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కులగణనతో పాటుగా ఈ కాస్ట్ సెన్సెస్, నేషనల్ సెన్సెస్లో కాస్ట్ సెన్సెస్ చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక ఊహించని పరిణామం. దాని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ, డిబేట్ ఏంటంటే ఈ క్రెడిట్ ఎవరికి, ఇది డిబేట్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ట్రయింగ్ టు గెయిన్ ద క్రెడిట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో చాలా కాలం నుంచి భారతదేశం మొత్తం కులగణన చేయాలి, ఫస్ట్ పాయింట్. అందులో భాగంగానే ఆయన ఆదేశాలకు భాగంగా తెలంగాణలో కులగణన జరిగింది. 160 crores ఖర్చు పెట్టారు. దాని మీద అసెంబ్లీలో ఏకంగా బిల్లు కూడా పాస్ చేసి పంపించారు. సో ఇప్పుడు వ్యూహాత్మకమైన నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకున్న తర్వాత బీజేపీకి సంబంధించిన, తెలంగాణకి సంబంధించిన కిషన్ రెడ్డి కానీ లేకపోతే బండి సంజయ్ కానీ వాళ్ళ వెర్షన్ ఎలా ఉందంటే ఇంతకుముందు తెలంగాణలో చేసింది అసలు అది కులగణన కాదు, అది బేస్ లేదు. రెండోది కులగణన ఒకవేళ కాంగ్రెస్ క్రెడిట్ అయితే 2011లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కులగణన చేయాలని ప్రపోజ్ చేస్తే ఎందుకు చేయలేదు? కాబట్టి అది సెంట్రల్ లెవెల్లో చేయాల్సిన కులగణన, స్టేట్ లెవెల్ సబ్జెక్ట్ కాదు. ఇంకొక అంశం స్టేట్ లెవెల్. కానీ వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారంటే వాళ్ళు పిల్ల బచ్చాలు అంటున్నారు, ఏకంగా పిల్లలు వాళ్ళకి. అది రాజకీయ పరమైన స్టేట్మెంట్. నేను సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే రాజకీయ స్టేట్మెంట్స్ ఇవ్వజాలను. కానీ ఇప్పుడు మనం అంటే ఏది కరెక్ట్ అనేది విశ్లేషణ చేద్దాం నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా. జనాభా గణన యాక్ట్ 1948 ఒకటి ఉంది. దాని ప్రకారం స్టేట్ ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి కులగణన, జనాభా గణన చేసే అధికారం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు లేదు. సెకండ్ పాయింట్, రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 29వ జాబితాలో స్పష్టంగా వివరించి చెప్పబడింది జనాభా గణన లేదా కులగణన సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి మాత్రమే అధికారం ఉంది, స్టేట్ గవర్నమెంట్స్కి లేదు. ఈ విషయాలు రెండు టెక్నికల్గా సబ్జెక్ట్ వైజు. ఇప్పుడు రెండో అంశం, బీజేపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తెలంగాణలో ఇంత వేస్ట్ చేశారు అంటే కరెక్ట్ ఫార్మాట్లో చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, కానీ వాళ్ళు కరెక్ట్ ఫార్మాట్లో చేయని ఆరోపణ చేస్తుంటే, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మేము ఇదేదో ఏసీ రూముల్లో కూర్చొని రాసుకున్నటువంటి ప్రశ్నావళి కాదు, మేము అడిగినటువంటి ప్రశ్నలంతా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలే, ఎక్స్పర్ట్ కమిటీస్ ఊరూరా తిరిగారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మేరకే మేము క్వశ్చనర్ తయారు చేసి డేటా మొత్తం సేకరించాము అని ఆయన చెప్పారు. అంటే లాజికల్గా, లీగల్గా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ పవర్ టు డూ సచ్ థింగ్స్. ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో లాజికల్గా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. రెండోది, బీహార్ వాళ్ళు చేశారు ఇది సెన్సెస్, కాస్ట్ సెన్సెస్
చేసినప్పుడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే బీహార్ వాళ్ళు చేసిన కాస్ట్ సెన్సెస్ కూడా అది బేస్లెస్, ఒక ప్రాపర్ ఫార్మాట్లో లేదు, అది తప్పుల తడక అంటున్నారు. అందుకని ఇప్పుడు బీహార్ ఎన్నికల వ్యూహంలో భాగంగా నరేంద్ర మోదీ యూటర్న్ తీసుకున్నారనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు అందుకే వస్తున్నా. బీహార్లో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నంబర్ 1. నంబర్ 2, కాంగ్రెస్ వాళ్ళు ఈ క్రెడిట్ పొందామని వాళ్ళు సంబరపడుతున్న నేతృత్వంలో క్రెడిట్ మొత్తం మాది, మేము డెసిషన్ తీసుకున్నామని బీజేపీ వ్యూహం అయ్యి ఉండవచ్చు. నెక్స్ట్ వ్యూహం, ఇప్పుడు మొన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల విధ్వంసకాండ ఏదైతే జరిగిందో దానికి సెక్యూరిటీ వైఫల్యం అని కొంతమంది విమర్శిస్తున్నారు. వాటిని కేంద్రం కూడా అంగీకరించింది. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి డైవర్షన్ పాలిటిక్స్ అనే ఒక పదం వాడతారు మనం. సో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగం ఒకటి వ్యూహం. రెండోది బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఒకటి. ఈ మాట తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. సో వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం వ్యూహాత్మకంగా బీజేపీ వాళ్ళు లబ్ధి పొందడం కోసం అల్టిమేట్గా ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే ఎలక్షన్లో లబ్ధి పొందడానికి అప్రాప్రియేట్ డెసిషన్ తీసుకుంటారు. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ఈ కుల గణన అనేది 1931లో జరిగింది, తర్వాత జరగలేదు. జనాభా గణన ఏదైతే ఉందో లెక్కలు, జనాభా లెక్కల సేకరణ మనం యాక్చువల్గా 2020లో జరగాల, అప్పుడు కరోనా వల్ల కారణాల వల్ల జరగల. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనాభా గణనతో పాటుగా కుల గణన చేయాలనేది సెంట్రల్ డెసిషన్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఇది టైం లైన్ ఫ్రేమ్ వర్క్ ఎప్పుడు, అది ఎందుకు ప్రస్తావించలేదు? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే 2023లో ప్రత్యేక మహిళా చట్టం ఒకటి ఫ్రేమ్ చేశారు. అది ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్లోనే ఉంది. అదే మాదిరిగా బీజేపీ వాళ్ళు ఎలక్షన్ లబ్ధి పొందుకోవాలని ఇది కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుంది. వాట్ ఈస్ ద టైం ఫ్రేమ్ ఫర్ దిస్ సెన్సెస్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారంటే దీనికి బ్లూ ప్రింట్ ఫార్మాట్ ఏది వాడతారు దాన్ని చెప్పాలి. ఎంత క్లారిటీ లేకుండా వేగ్గా కులగణన చేస్తామని రాజకీయ లబ్ధి కోసం స్టేట్మెంట్ ఇస్తున్నారు అనేది మిగతా కొన్ని వర్గాల పార్టీ. రాజకీయ లబ్ధి అనేది ఏ రాజకీయ పార్టీకి అవసరం మీరే అన్నారు. కానీ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పాటుపడుతోందా, బీజేపీ పాటుపడుతోందా? ఏ పార్టీ అయినా పాటుపడవలసిన అంశమే రాజకీయ లబ్ధి కోసం ఆయా పార్టీలు అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి. అప్పుడే కదా ఓట్లు రాజకీయమే కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, ఇప్పుడు మనకు సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. ఈ రకరకాల డైవర్షన్ కోసం తీసుకున్నారు. అయినప్పటికీ హౌఎవర్ వాళ్ళు కనుక ఒక టైం లైన్స్ ఫ్రేమ్ పెట్టుకొని లేదా ఒక బ్లూ ప్రింట్ ఆ ఫార్మాట్ ఏదనేది క్లారిటీగా తెర వెనుక దీనికి కూడా ఈ వ్యూహాత్మక నిర్ణయానికి తెర వెనుక కూడా ఆర్ఎస్ఎస్ ఉంది. మోహన్ భగవత్ మోదీతో భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారనే చర్చ కూడా. ఆర్ఎస్ఎస్లో ఆలోచనలో భాగంగానే బీజేపీ ఎప్పటికీ అదే రూట్లో డైరెక్షన్లో పని చేయవలసిన అనివార్య పరిస్థితి. అది ఎవరు అవునన్నా కాదన్నా. సో అందులో ఆశ్చర్యకరమైన అంశం లేదు, సహజంగానే ఉండదు. అయితే ఇప్పుడు ఎవరికి క్రెడిట్ పొందాలా, ఎవరు క్రెడిట్ పొందాలా అనే అంశం మీద క్రెడిట్ ఎవరికి అనేది పోరాటం తప్ప ఇందులో అసలు ఆరాటం ఏంటంటే ఇది ఫ్రేమ్ వర్క్, గైడ్ లైన్స్, బ్లూ ప్రింట్ ఎప్పుడు అనే అంశాన్ని ఇంకా వీళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే. ఆ మాట సీఎం రేవంత్ రెడ్డి గారితో హైజాక్ చేశారా మీ ఐడియాలజీని, లేదంటే క్రెడిట్ గురించి మాట్లాడితే ఎవరు ఏది చేసినా దేశ ప్రజలకు మంచి జరిగితే సంతోషమే కదా, తెలంగాణ ఇప్పుడు రోల్ మోడల్ అని ఆయన చెప్పే ప్రయత్నం. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పక ఇంకేం చెప్తారు? అది సహజం కదా. ఆయన్ని కూడా తప్పు పట్టలేము. ఆయన స్టేట్ ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించిన అభిప్రాయం అది. అయితే హౌఎవర్ మనం ఓవరాల్గా చూసినట్టు పార్టీలకు అతీతంగా నిర్ణయం మంచిదని మనం చెప్పవచ్చు. కాకపోతే హౌఎవర్ ఇది ఎప్పుడు లోపు ఇంప్లిమెంట్ చేస్తారు, ప్లానింగ్ ఏంటి తేల్చవలసిన అంశం ఉంది. దాన్ని ఓపెన్ చేయకుండా జస్ట్ వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళకూడదు అనేది. కానీ ఇక్కడ ఇంకో అంశం సార్, ప్రధానంగా ఇప్పుడు దేశం పెహల్గావ్ దాడి తర్వాత అందరూ ఎదురు చూస్తుంది యుద్ధం 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 అని వారం 10 రోజుల నుంచి మోతమవుతుంది. ఇవాళ పాకిస్తాన్ అయితే ఇంకా ఇవాళ రేపు 24 గంటల 36 గంటల మీద బాంబులు పడిపోతాయని ఏకంగా వాళ్ళు భయపడతా ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భం, యుఎన్ ఆశ్రయిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే భయం గుప్పిట్లో పాకిస్తాన్ ఉంది. మరి ఇప్పుడు నరేంద్ర మోదీ దాని మీద సెక్యూరిటీ కమిషన్ని చేంజ్ చేసి పడేసింది. మొత్తం త్రివిధ దళాలతో మాజీ అధికారులతో ఉన్నటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఇవన్నీ పక్కన పెట్టి క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం అంటే బయటికి చెప్తారు అందరూ వెయిట్ చేసినటువంటి క్రమంలో అశ్విని వైష్ణవ్ వచ్చి ఈ తరహా కులగణన స్టేట్మెంట్ చేయటం ఎట్లా చూడాలి? ఇప్పుడు
బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో కులగణన చేసినప్పుడు కాంగ్రెస్ హయాంలో 5,000 కోట్లు ఖర్చు పెట్టారంట. అవన్నీ వేస్ట్గా ఖర్చు పెట్టారనేది ఒక వాదన. అశ్విని వైష్ణవ్ ఏమంటారంటే తెలంగాణ ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం వాళ్ళు చేసింది తప్పులు తడక అంటారు. మూడో అంశం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు 2 అంశాలు మనం 2 యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. ఒకటి, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదకి డైవర్షన్ అయితే అయ్యి ఉండొచ్చు వ్యూహం. రెండోది మీరు అన్నట్టుగా యుద్ధం 24 అవర్స్లో వస్తుంది, 36 అవర్స్లో వస్తుందని ఒక భయానక వాతావరణం, కవ్వింపు చర్యలు పాల్పడుతున్న పాకిస్తాన్కి ఒక ధమ్కి ఇవ్వడానికి వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. దాన్ని మనం అభినందించవలసిందే. దాంట్లో డైవర్షన్ లేదు, వెరీ క్లియర్. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, దేశ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన చర్యలకి భారతదేశం తీసుకున్న అప్రాప్రియేట్ టైంలో, రైట్ టైంలో, స్పాట్లో రైట్ డెసిషన్స్, అది సింధు బొంద్ అని కానీ, సింధు జలం పాకిస్తాన్కి వెళ్ళకూడదని, ఇటువంటి కొన్ని నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఇప్పటికే సఫర్ అవుతుంది. ఎందుకంటే ఇది కనుక నిర్ణయం ఇంప్లిమెంట్ చేస్తే పాకిస్తాన్ టోటల్గా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఇంపోర్ట్స్ విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని నుంచి మెడిసిన్స్ వెళ్తాయి. ఇప్పుడు అక్కడ మెడిసిన్ షార్టేజ్ వస్తే పాకిస్తాన్ అల్లకొల్లోలం అయిపోద్ది. వాటర్ కనుక సప్లై కట్ చేస్తే పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింటుంది. ఆల్రెడీ ఫైనాన్షియల్గా వీక్ ఉంది. సో యుద్ధం గురించి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రాప్రియేట్ నిర్ణయం, మంచి నిర్ణయం. దాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. దాని గురించి కులగణన పైకి తీసుకొచ్చారనేది కరెక్ట్ కాదు. కాకపోతే రాబోయే ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకునో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పొందామని అనుకున్న సంబరపడుతున్నప్పుడు దాన్ని హైజాక్ చేయడం కోసమో ఈ వ్యూహంతో వ్యూహాత్మకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనం సంతోషించవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద నరేంద్ర మోదీ ఎవరు ఊహించినటువంటి అడుగు ముందుకేశారు, ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఇనిషియేషన్, చేసినటువంటి డిమాండ్ మేరకు ఇవాళ నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో కులగణన చేస్తారు అని క్యాబినెట్ నిర్ణయం చేయటం, తీర్మానం చేయటం, అది ఒక రకంగా ప్రకటన చేయటం ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ మంచిది అనేది చాలా వరకు వెలువడుతున్నటువంటి అభిప్రాయం. సో మీరు కూడా జాతీయ స్థాయిలో కులగణన నరేంద్ర మోదీ చేయటం నిజంగానే తెలంగాణ రోల్ మోడల్ అయిందా, లేకుంటే మోదీ ఇవాళ రాహుల్ని, రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నారా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.